అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ రెడ్డి శెట్టి. నాకు ఒక చిన్న పని పడి నేను చాదర్ఘాట్ నుండి సికింద్రాబాద్ తిరుమలగిరిలో మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. నాకు ట్యాంక్ బండ్ దాటాక నాకు రాణిగంజ్ నుండి ప్యాట్నీ సెంటర్ వరకు వెళ్ళడానికి నాకు ఒక 20 minutes టైం పట్టింది. జస్ట్ ఒక 3 kilometers కూడా ఉంటుందో ఉండదో, బట్ నాకు 20 kilometers పట్టింది. ఈవెన్ దో ఇట్స్ నాట్ ఎ పీక్ టైం. అండ్ త్రుటిలో తప్పిన ప్రమాదం అండి నాది. అంటే నాకు వెనక నుంచి ఎవరు గుద్దడానికి రాలేదు, నేను ముందు ఎవరిని గుద్దడానికి పోలేదు. నాకు త్రుటిలో తప్పిన ప్రమాదం ఎలా అంటే, ఈ నాయకులు సోకాల్డ్ ప్రజా నాయకులని చెప్పుకొని తిరిగే పుండాకోరగాలు వాళ్ళ పబ్లిసిటీ కోసము ఇప్పుడు వచ్చే బోనాల జాతరకి హోర్డింగ్స్ పెట్టారు. ఉజ్జయిని మహాంకాళి అని చెప్పి హోర్డింగ్స్ పెట్టారు. బాగుంది, హోర్డింగ్స్ పెట్టడం బాగుంది. డిజైన్స్ ఒక్కొక్కరు పహల్వాన్ లాగా నగలేసి దించేసింది, అసలు సూపర్ ఉంది. కానీ పెట్టే ప్లేస్మెంట్ రోడ్కి ఇరువైపులో ఉండే డివైడర్ మధ్యలో ఏవైతే స్ట్రీట్ లైట్స్ ఉంటాయో వాటికి తగిలిచ్చారు. 2 feet హోర్డింగ్ అండి, అది ఒక 4 feet by 2 feet ఉంటుంది. అది ఎంత ఇన్కన్వీనియన్స్ వస్తుందంటే జనాలకి, రోడ్ అక్కడ ఇటు వెళ్తుంటే ఈ హోర్డింగ్స్కి ఇటు సైడ్కి వెళ్ళి పోవాల్సి వస్తుంది. చూసుకోకపోతే కన్ను పాటికెళ్ళి ఎగిరిపోతుంది, ఖచ్చితంగా ఎగిరిపోతుంది. ఎందుకని నా కొడుకులు పెట్టింది చెక్కలు, అల్యూమినియం, జంగుబట్టిన అల్యూమినియంలు అవి పెట్టారనమాట. నీకు ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంటే సరే జరుపుకుందాం, అందరూ తెలంగాణ పండుగ, తెలంగాణలో ధూమ్ధామ్గా చేయాల్సిన పండుగ. అలా అని చెప్పి మీకు ఎవడ్రా ఇచ్చింది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడానికి ప్రాణాలతోని హోర్డింగ్లు పెడతారు. మీ పచ్చబొట్లు రాయించుకోండి. ఉజ్జయిని మహంకాళి జాతరకు వచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం అని. ఎవడు పడతాడు, ముగ్గురు నలుగురు ఇట్లా ఒకటి తర్వాత హనుమంతుడు చీల్చుకుంటే రాముడు ఎలా వచ్చారో ఈ నా కొడుకులు, ఒకడు పెద్దడు, తర్వాత లోకలు, తర్వాత గుండాగాడు, ఇట్లా ఈ సిరీస్ అన్నమాట. నాకు ఇది కంప్లైంట్ ఇద్దామని చెప్పి జిహెచ్ఎంసీకి ఫోన్ చేశానండి. నేను గూగుల్ చేసి జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి నేను ఈ నంబర్కి ఫోన్ చేశాను. ఫస్ట్ 23224564 ఫోన్ చేశాను. నేను ఇది చెప్తుంటే వాళ్ళు, సార్ ఇది కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకొక నంబర్ ఇస్తాం మేము, దాన్ని కాల్ చేసి చెప్పండి అన్నారు. ఇంకో నంబర్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన నంబర్ ఏంటంటే 2 * 2111111 అని ఒక అతను రాజేష్ అనే అతను నాకు నంబర్ ఇచ్చాడు, చేయండి అని చెప్పి. నేను ఈ జిహెచ్ఎంసీ అనే నంబర్కి ఫోన్ చేస్తే ఎవడు రెస్పాన్సిబుల్? కాల్ విల్ బి అటెండింగ్ అని చెప్పి 2 minutes అయిపోయింది, కానీ కాల్ ఎవడు అటెండ్ అయ్యాడు? ఏం చేస్తుంది జిహెచ్ఎంసీ? పడుకుందా? జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ ఏం చేస్తున్నారు మీరు? ప్రాణాలతో చెలగాటలాడుతున్న లీడర్లు ఏం చేద్దామంటారు మరి? అంటే చచ్చిపోవాలా మేము? హోర్డింగ్లకు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు మీరు? ఒకడు మా అన్న బర్త్డే అని చెప్పి పెడతాడు, ఒకడు మా అక్క బర్త్డే అని చెప్పి పెడతాడు. జనహృదయ నేత అని మీకు మీరు చెప్పుకుంటారు. ఏం చేద్దాం? ఎల్ఎన్టీ మెట్రో ప్రాజెక్టు టీఆర్ఎస్ జాగిరా, టీఆర్ఎస్ సొమ్మ. పిల్లర్ల మీద ఎందుకు పెడుతున్నారు బ్యానర్లు, స్టిక్కర్లు ఎందుకు పెడుతున్నారు మీ యదవ మొహాలు వేసుకొని? టీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇచ్చిందా? మా పార్టీ ఫండ్తో మెట్రో రైలు కడుతున్నారా? ఎవడండి మీకు ఇస్తుంది అసలు? పర్మిషన్ ఎవడు ఇస్తున్నారు? హోర్డింగ్స్ పబ్లిక్ ఫండెడ్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ అతికిస్తున్నారు. హోర్డింగ్స్ ఎందుకు పెడుతున్నారు? అసలు డ్యామేజ్ ఎందుకు చేస్తున్నారు? గ్లోబల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇదా? ఈయన దరిద్రపు నాయకులు ఏ రోజన్నా ఆడోళ్ళ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అట్లా పెట్టినరా? వేర్ హెల్మెట్ అని చెప్పి ఏ పార్టీ వాడని ఒకటి పెట్టిండా హోర్డింగ్? మరి మా అన్న బర్త్డే, మా అక్క బర్త్డే అని చెప్పి ఎవడరా మీకు ఇచ్చింది? జనాలతో ప్రాణాలతో చెలగాటం ఆడతారా మీరు? తాగుబోతు కొడకలారా? పద్ధతి మారాలి, ఖచ్చితంగా మారాలి. మేము చూసినాం నాయకులని పార్టీలో ఉన్నప్పుడు సయ్యని వెళ్ళిపోయేటోళ్ళు,
పార్టీ లేకపోతే ముందు ట్రాఫిక్ ఉంటే దిగి కంట్రోల్ చేసుకున్న నాయకులు గిట్ట మేము కల్లారా చూసినాం. బోనాల పండుగకే చూసినాం. ఏదో ఇప్పుడు పార్టీలో ఉన్నాం కదా, గెలవండి. ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీలో ఉండండి. ఇంకో పార్టీకి షిఫ్ట్ అయితే దమ్ము ఉంటే రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఏ పార్టీకి అయితే పోదాం అనుకుంటారో ఆ పార్టీ కండువా మెళ్ళ కప్పుకొని ఎలక్షన్లో నిల్చోండి. మీకు మేము యువసేనేంద్రా? మీకు మేమేంద్రా యువసేన? ఏం బీకినవరా నువ్వు? ఏం బీకినవని నువ్వు? జనరల్ సమస్యలు అయిపోయినాయారా మీకు? డిస్టిక్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైందిరా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో 200 పడక గదుల్లో బెడ్కి మధ్యలో బట్ట లేదు. బాత్రూంలో ఆడోళ్ళు బాత్రూమ్కి వెళ్ళడానికి కష్టపడుతుంటే ఒక భర్త ఏం చేయలేని స్థితిలో భార్యని అందరు 200 పడకల గదిలోనే మూత్రం పోయించుకున్నాడండి, పాటు పట్టుకొని. ఇది మీది పాలన? ఏం బీకినారని? ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. గ్రూప్ 2 అయిపోయి ట్రైనింగ్ నోటిఫికేషన్ పడక ట్యాంక్ బండ్ గోశాల దగ్గర ఉండే ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నారు ఒకరు. ఎస్ఐ నోటిఫికేషన్ పడక ఎస్ఐ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఇంట్లో ఉంటే భారము నా ఖర్చు అవుతుంది అని చెప్పి 8,000 రూపాయలకి ఎస్విఎం బౌలింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఒక మల్లేష్ అనే అతను, నల్గొండ డిస్టిక్ ఆయన. ఏం బీకినారనరా మీకు హోర్డింగ్లు? ఏం చేసినారని మీరు హోర్డింగ్లు? ప్రజల జీవన విధానం బాగుపడ్డప్పుడు హోర్డింగ్లు పెట్టండి. లంచాలు తీసుకోవడం ఆపినప్పుడు హోర్డింగ్లు పెట్టండి. ఏం చేసిండ్రు? సంవత్సరంన్నర అయింది. ఎన్ని 2 పడకల గదులు ఇచ్చినారు? ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమైంది? కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమైంది? ఇవన్నీ నాకు చెప్పండి. మరి మీరు మా ప్రియతమ నాయకుడు ఆర్థిక శుభాకాంక్షలకి ఆర్థిక వేసి పడదొబ్బడం, మీ యువసేన ఎవడికిరా యువసేన? ఎవడికి యువసేన? నిన్న అదే సికింద్రాబాద్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే రాణిగంజ్ దగ్గరనే ఏదో గొడవ అయ్యి ఒక టీఆర్ఎస్ కండువా కప్పుకుని ఒక సఫారీ కారు డ్రైవర్ లేచి వచ్చి పడా కొట్టేస్తున్నాడు. అయితే టీఆర్ఎస్ది కండువా కప్పుకుంటే అంత తోపలు అవుతారా? టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే అంత తోపలు అవుతారా అంటున్నా? గుండాగిరి చేస్తారా అంటున్నా? ఎన్ని రోజులు చేస్తారా గుండాగిరి? ఎన్ని రోజులు చేస్తారు? పగిలిపోతారు కొడకలారా మీకు చెప్తున్నా నేను. మా సహనం నశించిందంటే మీకు పాడి కట్టేస్తాం చెప్తున్నాను నేను.